గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి 5,649 కోట్ల రూపాయలు తీసుకువచ్చామని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యకర్తలతో కలిసి సతీష్ కుమార్ మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన సభ అంటూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ముఖ్యమంత్రి బహిరంగ పెట్టారన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరిని కూడా తరలించకూడదని కాని నిబంధనలు ఉల్లంఘించి అందరిని సభకు తరలించారన్నారు. ఎన్నికల నిబంధన ఉల్లంఘించడాన్ని ముఖ్యమంత్రి మంత్రుల విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. తనకు తెలిసి చరిత్రలో సర్పంచ్ ఎన్నికలకు వచ్చి బహిరంగ సభ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కున్న బలానికి జంకే బహిరంగ సభ పెట్టారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 96% పూర్తి చేసిన గౌరవెల్లి ప్రాజెక్టును అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పూర్తి చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంతవరకు ఎందుకు పూర్తి చేయలేదన్నారు. సంవత్సరం నుండి గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణం కోసం 437 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించానని చెబుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటి వరకు 1 కోటి రూపాయలు కూడా ప్రాజెక్టు కోసం ఖర్చు చేయలేదన్నారు. కేవలం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప పనులు మాత్రం గడప దాటడం లేదని విమర్శించారు.